ఏపీలో వివిధ వర్గాలకు ఇస్తున్న పింఛన్ను 1000 నుంచి 2000 రూపాయలకు పెంచుతూ చంద్రబాబు ప్రకటన చేశారు. ప్రస్తుతం 1000 రూపాయల పింఛన్ అందుకుంటున్న పింఛన్దారులు ఫిబ్రవరి నుంచి 2000 రూపాయలు అందుకుంటారు. దివ్యాంగులు, హిజ్రాలకు ఇస్తున్న 1500 రూపాయల పింఛన్ కూడా రెట్టింపు చేసింది ప్రభుత్వం. నెల్లూరు జిల్లాలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పేద ప్రజల కన్నీళ్లు తుడవడానికి తాను ఏం చేయడానికైనా సరే సిద్ధమని చెప్పారు. చంద్రబాబు నిర్ణయంతో 10 రకాల పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులకు భారీగా లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం 51 లక్షల మంది పింఛన్దారులు ఉండగా వీరందరికీ పింఛన్ రెట్టింపు కాబోతోంది. ప్రస్తుత జన్మభూమి కార్యక్రమంలో మరో 1,50,000 వరకు దరఖాస్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం ముగిసే నాటికి లబ్ధిదారుల సంఖ్య 55 లక్షలకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. తాజా పెంపుదల నిర్ణయంతో పింఛన్దారులకు ఇవ్వాల్సిన మొత్తం ఏడాదికి 13,500 కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇంకో పక్క అనారోగ్యం, ఇంకో పక్క చూసుకునేవాడు లేకుండా అవస్థపడ్డారు. అందుకే నేను ఆలోచించాను. ఆ రోజు 5 రెట్లు పెంచాను. ఈ రోజు మళ్లీ ఆలోచిస్తున్నాను. మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే నెల ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు పింఛన్ ఇస్తానని మరొక్కసారి అనౌన్స్ చేస్తున్నా. ఈ సంక్రాంతి కానుక మీ అందరికీ ఎంతైనా పర్వాలేదు, నాకు కావాల్సింది పేదవాళ్లే కావాలి. అందుకే ఆలోచించాను, ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నా, మిమ్మల్ని ఆదుకుంటా. అందుకనే ఇంకోటి ఆలోచించాను. 2019 మొదటి సంవత్సరం, ఇది నూతన సంవత్సరం. ఇక్కడ కూడా 1000 రూపాయలు కలిసి ఫిబ్రవరిలో 3000 రూపాయలుగా ఇచ్చి ఆ తర్వాత 2000 రూపాయలు ఇస్తాను. సంతోషమానని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు సంతోషం మీకు అడుగుతున్నా. మీ ఊర్లో అభాగ్యులకి ఇబ్బంది లేకుండా చేయాలని నేను కష్టపడేది మీకోసం. నిరంతరం కష్టపడతా, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, తిరిగి మీకే ఇస్తా. ఈ జన్మభూమి మా ఊరి కార్యక్రమంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకు ఇబ్బందులున్నాయి, డబ్బులు లేవు, కష్టపడతా, సంపాదిస్తా. మీకు మాత్రం ఎప్పటికప్పుడు మీ కష్టాలు తీర్చే బాధ్యత, మీ కళ్ళ నీళ్లు తుడిచే బాధ్యత, అసలు కళ్ళ నీళ్లే రాకుండా కాపాడుకునే బాధ్యత నాది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆలూరి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏపీ ప్రభుత్వం పింఛన్ల పెంపు నిర్ణయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్నికలకి ముందు ఇది ప్రకటించడం పట్ల ప్రతిపక్ష పార్టీల స్పందన ఏ విధంగా ఉంది? ఎన్నికలకు ముందు తీసుకున్నటువంటి నిర్ణయం అయినప్పటికీ కూడా సంక్షేమంలో ప్రభుత్వం ఏం చేయాలనే దానిపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుకుంటా ఉంది. ఇందులో భాగంగానే కొద్ది నెలలుగా పెన్షన్ల పెంపు అంశంపై తీవ్రంగా కసరత్తు జరుగుతూ ఉంది. వివిధ వర్గాల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తెప్పించుకుంటా ఉన్నారు. ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం, సీఎం చేసినటువంటి ప్రకటన మాత్రం ఒక పెన్షన్లలోనే, అంటే వెల్ఫేర్ పథకాల్లోనే ఒక భారీ పథకంగా ఇది అవతరించబోతుందని మనం చెప్పవచ్చు. ఎన్నికలకు ముందు 2014కి ముందు ఇంతమంది పెన్షన్ పొందేవారు కూడా లేరు. వారు కూడా కేవలం 200 రూపాయల పెన్షన్ మాత్రమే వచ్చేది. కానీ ఎన్నికల్లో హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్లు 5 రెట్లు పెంచింది. దీనిపై ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో హామీ నేపథ్యంలో 5 రెట్లు పెన్షన్ ఇవ్వడానికి తాము నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి తరచూ చెబుతూ వచ్చారు. అయితే ఈ సమయంలో ఏకంగా 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 2000 చేస్తూ 1500 ఉన్నటువంటి పెన్షన్ 3000 చేస్తూ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అతి ఎక్కువ మంది లబ్ధి పొందేటటువంటి పథకంగా ఆ పెన్షన్ పథకాన్ని మనం చెప్పవచ్చు. దాదాపు 50 లక్షల మంది పైగా, ఇంకా చెప్పాలంటే 50,61,000 మంది ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. ఉద్యోగులతో పాటు ప్రతి నెల వారి వారి అకౌంట్లకు ఆ మొత్తం జమ అవుతూ ఉంది. అయితే ఈ సమయంలో దాన్ని మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉందని ఒక పొలిటికల్ గా వివిధ వర్గాల నుంచి, పార్టీలోని వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ, ఎన్నికల నేపథ్యం కానీ దీనిపై ఒక నిర్ణయాన్ని కొద్ది రోజుల క్రితమే తీసుకున్నారు. దాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి ప్రకటించారని చెప్పొచ్చు. ఇది అనూహ్య నిర్ణయం కాకపోయినా ఒక భారీ నిర్ణయంగా
మనం దీన్ని విశ్లేషించవచ్చు. ప్రధానంగా పెద్ద ఎత్తున ఆ లబ్ధిదారులు ఉండేటటువంటి ఒక పథకంలో ఈ స్థాయి అదనపు లబ్ధి చేకూర్చే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఒక గుడ్ ఫీడ్బ్యాక్ వస్తుందనేది పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఏదైతే పొరుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో సంక్షేమ పథకాలు చాలా బలమైనటువంటి ప్రభావం చూపించాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నమ్ముతా ఉంది. దీంతో ఏదైతే అవకాశం ఉన్నటువంటి సంక్షేమ పథకాలను మరింత విస్తరించడం ద్వారా మనం ఆకట్టుకోవాలి, ఓటర్లను ప్రజలను ఆకట్టుకోవాలనేది కొద్ది కాలంగా ఆ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. దీనిపై మంత్రుల నుంచి అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఈ ప్రకటన మనకి చేసినట్లుగా అనిపిస్తా ఉంది. ఆర్థికంగా పెనుభారం కాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా జనవరి నెలలో ఆర్థిక శాఖకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఫైనాన్షియల్ గా బడ్జెట్ అయినప్పటికీ కూడా సంక్షేమం విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడానికి వీలు లేదనేది ప్రభుత్వ ఆలోచన ఉంది. దానికి ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. గత నెలలో 2-3 సార్లు ఓవర్ డ్రాఫ్ట్ కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని సెట్ చేసుకుంటూ ఈ రోజు పెన్షన్లపై ముఖ్యమంత్రి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. కేవలం పెన్షన్ల విషయంలోనే కాకుండా రుణమాఫీ 4-5 విడతలకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించి 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి నిధుల సమీకరణ కూడా జరుగుతోంది. జనవరిలోనే ఆ 8,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రుణ విముక్తిగా చెబుతున్నటువంటి పథకాన్ని పూర్తిగా అందేలాగా చూడాలి. తద్వారా 24,000 కోట్ల రూపాయల లబ్ధి రైతులకు జరిగేలా చూడాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంది. వీటితో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలను విస్తరించడం, వాటి యొక్క పరిధిని పెంచడం ద్వారా ఆ ప్రజలకు మరింత దగ్గర కావాలి, పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి, పొలిటికల్ మైలేజ్ రావడానికి ఇవన్నీ కూడా కారణం అయ్యే విధంగా ఈ ప్రకటనలు కానీ ఈ నిర్ణయాలు కానీ ఉండాలనేది పార్టీ ప్రభుత్వ పెద్ద ఎత్తుల ఆలోచన ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు ఇంత భారీ నిర్ణయాన్ని, ఇంత కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనం చెప్పవచ్చు. దివ్య, అయితే రమేష్, మొత్తం ఇప్పటి వరకు ఏపీలో 10 రకాల పింఛన్లు మంజూరు చేయడం జరిగింది. అన్ని పింఛన్దారులకి కూడా ఇది వర్తిస్తుందా, లేక అందులో మళ్ళీ నియమ నిబంధనలు ఏమైనా పెట్టడం జరిగిందా? పెన్షన్లు చూసుకున్నట్లయితే చాలా రకాలు ఉన్నారు. వృద్ధులు, వితంతువులు, అదేవిధంగా దివ్యాంగులు, చేనేత, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులు, ఇలా రకరకాల విభాగాల్లో పెన్షన్లు పొందుతున్న వారు ఉన్నారు. వీరందరికీ కూడా రెట్టింపు, ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో పెన్షన్ పొందుతున్నటువంటి ప్రతి విభాగాన్ని కూడా రెట్టింపు చేస్తారు. అంటే ప్రతి ఒక్కరికి డబుల్ అమౌంట్ వచ్చే నెల నుంచి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. జనవరి నుంచే ఈ అమలు వస్తుంది. అయితే జనవరికి సంబంధించినటువంటి ఈ అమౌంట్ కూడా ఫిబ్రవరిలో జమ చేసే విధంగా, అంటే ఫిబ్రవరిలో ఇచ్చేటటువంటి 2,000 జనవరిలో పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల ఇవ్వాల్సినటువంటి 1,000 రూపాయలు, ఈ 3,000 రూపాయలు ఫిబ్రవరి నెలలో అకౌంట్ లో వేయబోతున్నారు. అనంతరం పెంచినట్లుగా ప్రతి ఒక్క లబ్ధిదారుకి కూడా 2,000 రూపాయలు ప్రతి నెల అందే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిపై ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశారు. ఒక రకంగా చూసుకుంటే ఇది చాలా ఆర్థికంగా మనం చెప్పినట్లు భారమైనప్పటికీ కూడా ఈ విషయంపై పూర్తి కసరత్తు తర్వాతే ప్రభుత్వం రంగంలో దిగింది. అన్ని రకాల పెన్షన్దారులు ఎవరు ఏ రకమైనటువంటి పెన్షన్ పొందుతున్న వారికైనా సరే ఈ రెట్టింపు అనేది అమలయ్యేలా చూడాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఏడాదికి 13,000 కోట్ల రూపాయలు పైగా ఆర్థిక శాఖపై బడ్డీని పడుతుందని అంచనా వేశారు. ఆ లెక్కలన్నీ చూసుకున్న తర్వాతనే అనేక ఫీడ్బ్యాక్లు కసరత్తు తర్వాత ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని మనకు తెలుస్తోంది. అయితే ఇంకా సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు ఇంకా ప్రయోజనాలు చేకూర్చడానికి, ఎన్నికల సమయంలో లబ్ధి పొందడానికి, రాజకీయంగా మైలేజ్ పెంచుకోవడానికి ఇంకా ఎటువంటి కసరత్తు జరుగుతోంది? ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఈ 4.5 ఏళ్లలో 24 సేవలను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అనేది అధికార పార్టీ తరచూ చెబుతా ఉంది. ఆ సేవలను మరింత విస్తరించడంలో భాగంగా కొద్ది రోజుల క్రితం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి 2.5 లక్షల రూపాయల ఉచిత వైద్యం ఏదైతే ఉందో దాన్ని 5 లక్షలకు పెంచుతూ ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు తల్లి సురక్ష అని ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీ వెళ్లే మహిళలకు కూడా 14,000 రూపాయలు ఇచ్చేందుకు కూడా ఆ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇలా ప్రతి శాఖకు సంబంధించి అదనంగా ఏం చేయవచ్చు, ఆ శాఖల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను ఏ రకంగా విస్తరించవచ్చు అనే దానిపై విస్తృతమైనటువంటి కసరత్తు ఉంటుంది. ఇది సంక్షేమ పథకాలను విస్తరించడంతో పాటు ఎన్నికల నాటికి మరొక అజెండాతో కూడా ప్రజల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. చంద్రశేఖర్, ఈ రోజు పింఛన్లకు పెంచడంతో పాటు ఇంకా సంక్షేమ పథకాల విస్తరణకు ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేస్తోంది?
ప్రతిభ, ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఈ వారం తొలి వారంలోనే చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాలకు వివిధ రకాలుగా ఇస్తున్న పింఛన్ల మొత్తాన్ని పెంచడం ద్వారా దాన్ని మరింత వేడెక్కించడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఇస్తున్న పింఛన్ల మొత్తాన్ని కూడా డబుల్ చేయడం ద్వారా ఒక అడుగు ముందేశారు చంద్రబాబు నాయుడు. గతంలో చూస్తే ఎన్నికలకు ముందు ఇలాంటి హామీలు ఇచ్చేవాళ్ళు కానీ అమల్లోకి తెచ్చేవాళ్ళు, కానీ ట్రెండ్ మారింది. మొన్న ఈ తెలంగాణ ఎన్నికలకు ముందు కేసీఆర్ హామీ ఇచ్చారు, పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని. ఆ వెంటనే అమల్లోకి తీసుకొచ్చారు. దీన్ని ఉదాహరణగా తీసుకుందో మరి ఇంకేదైనా కారణమో కానీ ఏపీ ప్రభుత్వం కూడా పింఛన్దారులకు ఇప్పుడు ఇస్తున్న పింఛన్ల మొత్తాన్ని కూడా రెట్టింపు చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఏపీలో ఈ కసరత్తు జరుగుతూ ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో ఇస్తున్న దాదాపు పథకాలు అన్ని రకాల అంటే 8 రకాల పింఛన్లు తెలంగాణలో ఇస్తున్నారు. 8 రకాల పింఛన్లు కూడా డబుల్ చేశారు. దాదాపు 55 లక్షల మందికి ఆ విధంగా ప్రయోజనం జరిగింది. ఆ 55 లక్షల మంది కూడా ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు, ఎన్నికల్లో ఓట్లు వేశారనేది తెలంగాణ ప్రభుత్వం నమ్మకంగా ఉంది. ఈ వివరాలన్నింటినీ పరిశీలించిన ఏపీ ప్రభుత్వం కూడా ఈ వృద్ధులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, కళాకారులకు, మత్స్యకారులకు, అలాగే హిజ్రాలకు ఇస్తున్న పింఛన్లన్నింటినీ కూడా పెంచాలని గత కొన్ని రోజులుగా తర్జన భజన పడుతూ లెక్కలేసుకుంటా ఉంది. తాజాగా ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటనలో ఈ ప్రకటన చేయడంతో ఏపీలో ఈ నెల నుంచే వాటిని అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం కూడా అక్కడ పింఛన్దారులందరూ కూడా శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా ఏపీలో ఇప్పటివరకు 52 లక్షల మంది ఈ వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. 10 రకాలకు సంబంధించిన పింఛన్లు ఏపీలో ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు రెట్టింపు అవుతున్నాయి. 1000 రూపాయలు తీసుకునే వితంతువులు వచ్చిన ఈ నెల నుంచే 2000 తీసుకుంటారు. జనవరి నెలలో ఇప్పటికే 1000 రూపాయల చొప్పున అధికారులు అందరికీ కూడా పింఛన్లు పంపిణీ చేశారు. వీరికి వచ్చే నెలలో ఈ జనవరిలో ఇవ్వాల్సిన 1000 రూపాయల బకాయిలతో పాటు వచ్చే నెలలో ఇవ్వాల్సిన 2000 మొత్తం 3000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు. అలాగే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తును కూడా 9 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కూడా అందజేస్తామని ప్రకటించారు. ఇంకా చాలా హామీలు అమలు చేయాలని తనకు ఉన్నప్పటికీ ఖజానా సహకరించట్లేదని చంద్రబాబు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఎన్నికల్లో ట్రెండ్ మారింది. ప్రజలకు ఏదైనా లబ్ధి చేకూర్చాలంటే అధికార పార్టీ ముందుగానే అమలు చేసి చూపించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని భావించవచ్చు. ఇప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏపీకి ఒక్కసారిగా ఇప్పటివరకు ఖర్చు చేస్తున్న 6-7 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని ఒకేసారి 11-12 వేల కోట్లకు చేర్చినట్టుగా అయింది. అయినప్పటికీ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, కేంద్రం సహకరించట్లేదని చెబుతున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు కానీ ఈ వృద్ధులు, వితంతులకు ఇవ్వాల్సిన పింఛన్లు పెంచాల్సిన ఆవశ్యకతను గుర్తుంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చంద్రబాబు చెబుతా ఉన్నారు. ప్రతిభ. రైట్, థాంక్యూ చంద్రశేఖర్.